చేస్తాం. మల్లికార్జున్ గారు, మోదీ గారి వ్యాఖ్యల్ని ముందుగా ఎలా చూడాలి, చెప్పడమే కాదు చేసి చూపించారు, ముందు మాటగా ఏం మాట్లాడతారు? ఒకటి సార్, ఈరోజు భారత ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో నరేంద్ర మోదీ గారు దేశ ప్రజల కోసం, దేశ హితం కోసం, దేశ శ్రేయస్సు కోసం మనం చూసాం. మే 10వ తారీఖు తెలంగాణ రాష్ట్ర పర్యటన సందర్భంగా దేశం యొక్క దశని, దిశా నిర్మాణాన్ని, దేశాభివృద్ధిని మార్చే విధంగా ఒక 10 సూచనలు చేశారు. ఆ 10 సూచనలు మనకందరికీ తెలుసు. సో ఈరోజు కేవలం నరేంద్ర మోదీ గారిని కూడా ఫోటో చూసే అదృష్టం లేనటువంటి మహానుభావులు కూడా ఈరోజు మేధావిల దృష్టిలో ఈరోజు నరేంద్ర మోదీ గారిని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీని విమర్శించడం నిజంగా సిగ్గుమాల చర్య. ఈరోజు ఒకటే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కావచ్చు. ఈరోజు రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఇండియా అలయన్స్ కూటమి నాయకులు కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్ని నాని గారు మాట్లాడారు. మన స్థాయికి తగ్గట్టు ఒక దేశ ప్రధానిని యొక్క ఆలోచనలని, ఆయన మాట్లాడినట్టు విధానాలను తెలుసుకోవాలి. ఒకటి, చందు గారు, అసలు ఒక దేశం యొక్క నిర్మాణం ఎప్పుడు ఆర్థిక అభివృద్ధి మీదనే నిర్మితమై ఉంటుంది. ఆయన ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిగా, అక్కడి నుంచి డౌన్ టు ఎర్త్ వచ్చినటువంటి ఒక సింప్లిసిటీ పర్సన్గా, ఒక దేశానికి 145 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షలను తీర్చేటువంటి ఒక నవభారత అభినవ నరేంద్ర మోదీగా, ఒక భారత ప్రధానిగా భారతదేశం రాబోయే రోజుల్లో ఎలా ముందుకెళ్ళాలి, తన లక్ష్యమైనటువంటి వికసిత్ భారత్ 2047ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ భారతదేశ నిర్మాణంలో ప్రజల్ని ఏ విధంగా భాగస్వామ్యం చేయాలి, దేశం యొక్క అభివృద్ధి ఎలా జరుగుతుంది, రాజకీయ నాయకుల యొక్క లక్ష్యంతోనే కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రజల సలహాల మీద కావచ్చు, సూచనల మీద కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సలహాలు, సూచనలతోనే ఒక దేశం యొక్క నిర్మాణం జరుగుతుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనము పాలస్తీనాలో కావచ్చు, ఉక్రెయిన్లో కావచ్చు, రష్యాలో కావచ్చు, అమెరికా కావచ్చు, ఇతర దేశాల్లో ఏ విధంగా అంతర్గతంగా యుద్ధాలు జరుగుతున్నాయి, క్రూడ్ ఆయిల్ యొక్క ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా అన్ని రకాల, అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం స్పష్టంగా ఈ 10 సూచనలు చెప్పడానికి కారణం, మార్కెట్లో రూపాయి యొక్క రేటు పడిపోతుంది, డాలర్ యొక్క రేటు పెరిగిపోతుంది, దానివల్ల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ తగ్గిపోతుంటే, అంటే గ్రోత్ రేట్ తగ్గిపోతుంటే, ఒక భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ గ్రోత్ రేట్ మాత్రమే డెవలప్మెంట్తో ఈక్వల్గా నిలకడగా వృద్ధి సాధిస్తుంది. ఈరోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పినటువంటి దశ సూత్రాలను మనం ఒకసారి గమనిస్తే, 1 సంవత్సరం పాటు గోల్డ్ కొనకండి, పెళ్ళిళ్ళైనా ఫంక్షన్లకైనా అని చెప్పారు. దీని యొక్క ఆంతర్యం ఏంటంటే, మనము ఏదైనా ఎకనామిక్ సిస్టము మార్కెట్లో సప్లై డిమాండ్ మీద ఏ విధంగా డిపెండ్ అయి ఉంటుందో, అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఈరోజు విదేశానికి సంబంధించినటువంటి వస్తువులను ఏవైనా కూడా మనం ఇంపోర్ట్స్ చేసుకుంటే ఖచ్చితంగా ట్యాక్స్ పెరిగే అవకాశం ఉంటుంది, ఆర్థిక యొక్క వ్యవస్థ తగ్గిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మన దేశాన్ని వోకల్ ఫర్ లోకల్, ఏ వస్తువుల్ని కూడా ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా చెప్పే ప్రయత్నం చేయండి. ఆ 10 ఉన్నాయి కదా సార్, తప్పకుండా. అంటే బ్రీఫ్గా చెప్పమంటున్నారు, అన్ని చెప్పేస్తున్నాను షార్ట్గా. ఈరోజు మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్లో భాగంగానే ఈరోజు మనం వోకల్ ఫర్ లోకల్, ఏ వస్తువునైనా కూడా ఆర్థిక యొక్క వ్యవస్థకి, దేశంలో ఉన్నటువంటి వస్తువులకు ఊతం ఇచ్చే విధంగా, దేశాభివృద్ధిలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని ఈరోజు ఒక మహత్తరమైన కార్యానికి పిలుపునిచ్చారు. దానికి స్వయంగా ఈరోజు ప్రధానమంత్రి కాన్వాయ్కి తగ్గింపు కావచ్చు, రకరకాలుగా సూచనలు ప్రతి ఒక్కరికి పాస్ చేశారు. అవి రాబోయే రోజుల్లో కూడా జరుగుతాయి. ఈరోజు పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలంటే నేచర్, పర్యావరణాన్ని పరిరక్షించాలని ఒక ఉద్దేశాన్ని కూడా తీసుకోవాలి. ఎలక్ట్రికల్ వెహికల్ని మనం పెంచాలని చెప్పి స్వయంగా చెప్పారు. ఇంకోటి, వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఎందుకు చెప్పారంటే, ఈ రోజుల్లో సమయము, మనీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని కూడా ఒక విలువైన సూచన చేశారు. నెక్స్ట్, విదేశీ పర్యటనలు మనం చేయడం వల్ల, వేరే దేశంలో మనం పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల మనకున్నటువంటి డబ్బు ఇతర దేశాలు లబ్ధి పొందుతున్నాయి, మనం నష్టపోతున్నామని చెప్పేసి చెప్పారు. ఇంకొకటి, రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని చెప్పారు. అంటే నేచురల్ ఫార్మింగ్ సైడ్ వెళ్ళండి, సేవ్ ద ఎర్త్, సేవ్ ద నేచర్ అని చెప్పి చెప్పడం జరిగింది సార్. ఇంకోటి, సోలార్ పంపులు ఎందుకు వాడమని చెప్పారంటే, ఈరోజు ఎలక్ట్రిసిటీ కోసం మనం ఎక్కువ రెవెన్యూ వ్యయము అందిస్తున్నాం కాబట్టి ఈరోజు పిఎం కుసుమ్ ద్వారా పథకం ద్వారా కావచ్చు, ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ద్వారా సోలార్ని, ఎనర్జీని వాడుకోండి, విండ్ పవర్ని వాడి మనం భవిష్యత్తులో ముందుకెళ్ళాలి, అంటే ఇతర దేశస్తులకు కూడా మనం ఎక్స్పోర్ట్ చేసే విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి ముందు చూపు చెప్పారు. ఈరోజు ఒకటే సార్, మనము ఒకటే చెప్తున్నాము,
ఈరోజు కాంగ్రెస్ నాయకులు నేను సూటిగా స్పష్టంగా ఒకటే చెప్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం 1967లో పిఎం ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు 1968 గోల్డ్ కంట్రోల్ యాక్ట్ తీసుకొచ్చి బంగారం నిల్వలపై ఆంక్షలు విధించిన మాట వాస్తవం కాదా? బంగారు బిస్కెట్లు నాణ్యాల యాజమాన్యంపై నిషేధం చేసిన మాట వాస్తవం కాదా? బంగారు ఆభరణాలపై పరిమితులు విధించారు, అది వాస్తవం కాదా? ముఖ్యంగా స్వర్ణకారులు ఎవరైతే ఉన్నారో 14 క్యారెట్స్ కంటే కూడా ఎక్కువ నాణ్యత గల ఆభరణాలు తయారు చేయకూడదని ఆంక్షలు ఇచ్చారు. అదేవిధంగా 2013లో పిఎం మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కూడా చిదంబరం గారు ఆర్థిక శాఖ మంత్రి వరకు ఉన్నారు, అప్పుడు కూడా గోల్డ్ మీద ఆంక్షలు విధించారు. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినప్పుడు ఒక న్యాయం, భారతదేశం గురించి దేశ క్షేమం కోసం నరేంద్ర మోదీ గారు చేయడం ఇది ముమ్మాటికి ఇదొక అబద్ధము. రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలు చూస్తుంటే నిజంగా సిగ్గుచేటు. అంటే తను ఒక మధ్యతరగతికి సంబంధించిన వ్యక్తిగా ఆలోచించట్లేదు, ఒక దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ప్రధాన ప్రతిపక్ష హోదా గల నాయకులుగా కూడా మాట్లాడడం చేత కావట్లేదు. ఎందుకంటే మధ్యతరగతి వ్యక్తులకు తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి కష్టాలు. కానీ తను మధ్యతరగతి ఒక వ్యక్తిగా దేశ ప్రధాని ముందుగుండి దేశంలో ఉన్నటువంటి ప్రజలను తన కష్టాలుగా నమ్ముకొని ఈరోజు మనం ముందు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రతి విషయం చెప్తే ఈరోజు వాటిని కూడా వక్రీకరించడం నిజంగా దుర్మార్గం చందు గారు. సో ఒకటే చెప్తున్నాం స్పష్టంగా మీడియా ముఖంగా దేశ ప్రజలకు కూడా, నరేంద్ర మోదీ గారు ఏదైతే నినాదం తీసుకున్నారో ఈ దశ దిన మంత్రం ఏదైతే పొదుపు మంత్రం ఉందో ఆ పొదుపు మంత్రాన్ని మనం పాటిద్దాం. ఖచ్చితంగా మార్పు ఎక్కడో రాదు, మనతో పాటే మార్పు వస్తే దేశాభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం అవుతాం. ఈరోజు మనం ఏదైతే ఆర్థిక వ్యవస్థలో టాప్ 11 నుంచి టాప్ 2 వరకు వచ్చాం, ఇప్పుడు టాప్ 4 వచ్చాం, భవిష్యత్తులో టాప్ 2 టాప్ 1 ఫ్రంట్ రన్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా గ్రోత్ రేటు నిలకడగా ఉండాలి, రూపాయి రేటు క్షీణించకుండా బలమై ఉండి డాలర్కు ఈక్వల్గా, అంటే డాలర్ రేటు పెరగకుండా రూపాయి రేటు పెరిగితేనే మనం ఆర్థిక వ్యవస్థలో దేశాభివృద్ధిలో భాగస్వామ్యమై ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థలో గ్రోత్ రేటు పెరిగి మనం టాప్ 1 టాప్ 2 కంట్రీ దిశగా వెళ్తాం సార్. ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు దేశ ప్రజల కోసమే ఈ సూచనలు చేశారు, ప్రజలందరూ గమనించాలని మీడియా ముఖంగా కోరుతున్నాం. రైట్. ఇలా